యేసుక్రీస్తు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు మరియు దేవుడు కూడా. మనుష్య కుమారుడని ఎందుకు యేసుక్రీస్తు చెప్పుకున్నాడంటే అది మనుష్యావతార పరమ రహస్యం గురించి చెప్పబడిందనమాట. అంటే మనకొక శిశువు జన్మించెను. మనకు అంటే ఇక్కడ ఎవరు? మనకొక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడిసితిమి. మనము అంటే మనుషులకు ఇవ్వబడిన దేవుని కుమారుడే మనుష్య కుమారుడు. మనుషులకు ఎందుకు ఇవ్వబడ్డాడు? మనుషుల కోసము, మనుషుల రక్షణ కోసం బలవ్వడానికి, సిలువలో మరణించడానికి ఇవ్వబడిన వాడే మనుష్య కుమారుడు. ఇది మనుష్యావతార పరమరహస్యం. అందుకే మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు. ఇక యేసుక్రీస్తు దేవుని కుమారుడని పరలోక తండ్రి ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని నుండి వచ్చినవాడు. దేవుని నుండి దేవుడిగా, జ్యోతి నుండి జ్యోతిగా, నిజదేవుని నుండి నిజదేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనల్ని రక్షించే ఉద్దేశం కోసం రక్షణ ప్రణాళికను రచించి మన కోసం బలవడానికి తన కుమారుడిగా, తనలో భాగమైన, తన దైవత్వంలో సమానుడైన ఆయనను ఈ లోకానికి పంపించారు. కాబట్టి దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. కానీ యేసుక్రీస్తు మరణం గెలిచి లేచిన తర్వాత ఆయన దైవత్వం గురించి ఎత్తి చూపుతూ సర్వాధికారి అయిన క్రీస్తుని చెబుతూ, యో దేవా నీ సింహాసనము శాశ్వతమైందని, యేసుక్రీస్తుని కూడా ఆయన దేవుడని అన్నాడు.